దేవుని నుంచి కోరుకుంటున్న విషయం ఏంటో తెలుసా? రాజీ పడలేని భక్తి జీవితం చేయి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? నాకు కలిమిలోను తెలుసు, లేమిలో తెలుసు, అన్నిటి యందు నేను సమృద్ధి కలిగే ఉన్నాను. రాజులు విందు తెలుసు, పేదవాడు గెంజి అన్నం తెలుసు. నాకు కడుపు మార్చుకునే రోజులు తెలుసు, కడుపు నిండిన రోజులు తెలుసు, రాజవస్త్రములు ధరించుకునే రోజులు తెలుసు, బట్టలే లేని రోజులు కూడా తెలుసు. పౌలు భక్తి జీవితంలో బట్టలు లేకుండా కూడా పౌల్ని ఈడ్చుకెళ్ళి రోజులు ఉన్నాయి తెలుసా మీకు? అందుకే సంఘానికి చెప్తున్న మాట, కరువులోను లేములోను నేను సంతృప్తి కలిగి ఉన్నానంటాడు. నేనున్న స్థితిలోనే నేను సంతృప్తి కలిగి ఉన్నానయ్యా, కలిగి ఉన్నాను. నా ప్రియులరా, ఏ పరిస్థితులు, ఏ ఇబ్బందులు, ఏ కష్టాలు, ఏ సమస్యలు నీ మీద ఏమొచ్చినా నీ హృదయం, నీ గుండె దేనికి ధైర్యం చేసుకుని ఉండాలో తెలుసా? దేనికి ధైర్యం చేసుకుని ఉండాలో తెలుసా? రాజీ పడలేని భక్తి జీవితం కలిగి ఉండాలి. అది భక్తి జీవితం.